వెల్కమ్ టు అవర్ ఛానల్ బొంబాయి బుల్లోడు. ఈ వీడియోలో మనం ఉజ్జయినిలో ఉన్న 2 శక్తిపీఠాలని చూద్దాము. ఉజ్జయినిలో మార్నింగ్ జ్యోతిర్లింగాలు ఇంకా మిగిలిన టెంపుల్స్ అన్నీ చూసి మేము ఈవినింగ్ 6 o'clock కల్లా హరసిద్ధి మాతా టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ 18 శక్తిపీఠాల్లో ఒకటండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారిది లెఫ్ట్ ఎడమ మోచేయి పడిందంట. సో మీకు అందరికీ శక్తిపీఠాలది అది స్టోరీ తెలుసు కదా. 18 శక్తిపీఠాలు ఉంటాయి, వాటిల్లో ఇది లెఫ్ట్ ఎల్బో అక్కడ పడిందనమాట అమ్మవారిది. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఈవినింగ్ 6 to 7 ఇవి ఉంది చూసారా, అక్కడంతా హారతి వెలిగిస్తారు. సో ఫస్ట్ అయితే మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చి నేను మీకు ఆ హారతి దర్శనం కూడా చూపిస్తాను. మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి. అసలు ఎంత దగ్గరగా అమ్మవారిని చూడొచ్చు అంటే నేనైతే ఒక 3 times వెళ్ళామన్నమాట. ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, అంటే మేము 5:30 కల్లా వెళ్ళిపోయాము. సో 6 o'clockకి హారతి టైంకి ఫుల్ జనాలు వస్తారనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక 15 members లైక్ అట్లా ఉన్నారు. సో మేమైతే ఎన్నిసార్లు చూసాము చూడండి, అమ్మవారిని ఎంత దగ్గరగా చూసామంటే అదిగోండి ఆ ముందు వరకు పంపిస్తారు మనల్ని. ఈ నార్త్ సైడ్ టెంపుల్స్ అదే స్పెషాలిటీ అండి. టికెట్స్ ఉండవు, ఏమీ ఉండవు, చక్కగా అమ్మవారిని అయితే మనం దగ్గర నుంచి చూడొచ్చు. అసలు ఎంత బాగుందంటే అమ్మవారు కళకళలాడిపోతున్నారు అట్లా. ఇంకా ఇప్పుడు మనం ఈ హారతి దగ్గరికి వచ్చేసామండి. టెంపుల్ చాలా ఖాళీగా ఉంది చూసారా, అంటే ముందు రోజు వెలిగించిన ఎంత క్లీన్ చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళైతే ఎంతసేపు అంటే మేము ఆ క్లీన్ చేసింది చూసాం. తర్వాత మళ్ళీ ఒత్తులు వేశారు, మళ్ళీ ఆయిల్ వేశారు, అండ్ తర్వాత పై నుంచి వెలిగించుకుంటా కిందకు వచ్చారండి. అదంతా వీడియో ఉంది చూడండి, చాలా బాగుంది. అసలు చూస్తుంటే అయితే 2 కళ్ళు సరిపోలేదు, అంత ప్రశాంతంగా అనిపించింది చూస్తుంటే. ఇంకా జనాలు అయితే 6 అవుతుంది కదండి, ఇంకా చూడండి వస్తూ ఉన్నారు. తర్వాత కాలు తీసి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, ఒక 1.5 hour అంత జనం వచ్చేసారనమాట అది వెలిగించే టైంలో. అస్సలు అయితే ఇంకా వెనక హారతి వస్తా ఎంత బాగుందంటే అసలు ఇంకా మన మైండ్లో వేరే ఆలోచనలు ఏమీ ఉండవు, ఇంకా అది చూస్తూనే ఉంటామన్నమాట. అలా అంత అద్భుతంగా ఉంది. ఇంకా హారతికి రెడీ అయిందండి, ఒత్తులు వేసారు, ఆయిల్ వేసారు. ఇప్పుడు జనం చూడండి ఎంతమంది వచ్చారో. ఇందాక ఎంత ఖాళీగా ఉంది టెంపుల్, ఇప్పుడైతే అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అలా వచ్చేసారు. ఇంకా చుట్టూతా అనమాట, ఇంకా వస్తానే ఉన్నారు. అంటే అది మొత్తం పైనుంచి కిందకి వెలిగించి హారతి మొత్తం అయ్యే వరకు ఒక 1 hour అయితే పడుతుంది. 6 to 7 అని ఇచ్చారు. సో చూడండి జనం అయితే ఎంతమంది వచ్చారు. మెయిన్ ఉజ్జయిన్లో ఉంటే ఆ టైంకి మనం అక్కడికి వెళ్ళాల్సిందే అండి, అంత బాగుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా మాత్రం అదైతే మిస్ అవ్వద్దు. ఈవినింగ్ 6 o'clock వెళ్ళేట్టు చూడండి, చక్కగా 5కి వెళ్ళిపోతే దర్శనం అయిపోయాక మనకి ప్లేస్ మనకి కనిపించేట్టుగా కూర్చుంటే హాయిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. కిందకంటే మేము పైన స్టెప్స్ మీద కూర్చున్నాము, చాలా బాగా కనిపించింది మాకైతే. ఇదిగోండి ఫస్ట్ వెలిగించడం స్టార్ట్ చేశారు. కింద అయితే నార్మల్ పీపుల్ వెలిగించారండి, అంటే టెంపుల్ వాళ్ళు కాకుండా భక్తులు ఉంటారు కదా వాళ్ళతో. అదిగోండి వాళ్ళు ఎక్కుతున్నారు చూడండి. మేమైతే టైం ల్యాప్స్ పెట్టాం మొత్తము, చూసారా అసలు ఎంత బాగుందంటే అలా భలే ఆనందంగా అనిపించింది మాకు అది చూస్తుంటే. హారతి చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మాకైతే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా అనిపించింది అసలు.
ఈ క్లిప్ అయితే నేను జస్ట్ దేవ్ ఎక్స్ప్రెషన్స్ కోసం ఉంచుకున్నాను. వాడైతే ఎంత నాటీగా చేశాడు ఆ రోజు. ఇప్పుడు నేను రెండో శక్తిపీఠం అన్నాను కదండి. ఆల్రెడీ ముందు వీడియోలో గదకాళికా మాత టెంపుల్ చూపించాను కదా, అది కూడా ఒక శక్తిపీఠం అండి. అది వచ్చేసి 51 శక్తిపీఠాలు ఉంటాయి చూసారా, దానిలో ఒకటి. ఇక్కడ వచ్చేసి అమ్మవారిది అప్పర్ లిప్ పడిందంటండి, అంటే పైన పెదవి అంటారు కదా అది. ఈ టెంపుల్ కూడా ఒకసారి చూద్దాము. లాస్ట్ వీడియోలో ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా చూడండి. ఇటు సైడ్ టెంపుల్స్లో మనం దేవుళ్ళని ఎంత దగ్గరగా చూడొచ్చో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఉజ్జయిని వెళ్తే మాత్రం ఒక జ్యోతిర్లింగం, 2 శక్తిపీఠాలు మర్చిపోకుండా చూడండి. మా శక్తిపీఠాల దర్శనం అయితే అయింది. ఇంకా నైట్ భస్మహారతికి వెళ్ళి, సో రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి 3 hours ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, మేము అక్కడికి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం చూద్దాం. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.